అందరికీ నమస్తే అండి. ఈ నకిలీ మద్యానికి సంబంధించి ఒక సంచలనమైన వీడియో ఒకటి బయటకొచ్చిందండి. వీళ్ళెవరైతే వైసీపీ నాయకులు ఇవాల్టి వరకు కూడా జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి అని చెప్పేసి విమర్శలు చేస్తా ఉన్నారో, ఆ జనార్దన్ రావుకి సంబంధించిన ఒక వీడియో మాట. చాలా స్పష్టంగా, చాలా క్లియర్‌గా ఈ నకిలీ మద్యానికి పూర్తిగా సూత్రధారి జోగి రమేషు. నా చేత తనే చేయించాడు ఇదంతా కూడా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అంటే 2019 నుంచి 2024 వరకు ఈ మధ్య కాలంలో నేను, జోగి రమేష్ కలిసి నకిలీ మద్యం తయారీ చేసేటోళ్ళమే. ప్రభుత్వం మారిన తర్వాత భయపడి పట్టుకుంటారేమో అని భయపడి తయారీ మానేసాము. కొంతకాలం క్రితం జోగి రమేష్ నాకు ఫోన్ చేసి ప్రభుత్వం పైన ఏదో రకంగా బురద జల్లాలి. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అని చెప్పేసని మా మీద కేసులు పెడుతున్నారు. మా నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. మరి ఎట్టాగొట్టా దాన్ని డైవర్ట్ చేయాలి. నీకెలాగో అలవాటుంది గదా! ఈ నకిలీ మద్యం తయారు చేయడం. నువ్వు మళ్ళీ స్టార్ట్ చెయ్యి. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా నేను చూసుకుంటాను అని జెప్పేసని మాట్లాడి, ముందుగా చిత్తూరు నుంచి ప్రారంభిద్దాం. అక్కడ పెడదాం ఒక ప్లాంటు. అక్కడ దొరికితే సొంత జిల్లాలోనే దొరికితే అది ఇంకాస్త ప్రభుత్వం పైన ఇంకా నెగెటివ్‌గా ఎళ్ళుద్దని జెప్పేసని మాట్లాడాడంట. ఇది నేను చెప్తున్న మాటలు కాదు. ఒకసారి ఆ జనార్దన్ రావుకి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో, అది మీకు పూర్తిగా వినిపిస్తా. చాలా లెంత్ వీడియో. దాదాపు 9 నిమిషాలుంది. వినిపిస్తా చూడండి ఒకసారి. జనార్దన్ ఇందులో ఏదో కుట్రకోణం ఉందన్నారు కదా, దీనిలో జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న గవర్నమెంట్ రాగానే అన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత ఏప్రిల్ 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి ఈ ఏప్రిల్‌లో 2025 ఏప్రిల్ నెలలో జోగి రమేష్ మళ్ళీ ఈ జనార్దన్ రావుకి ఫోన్ చేశాడు. అంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం ప్రోత్సహించాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, అందరినీ మళ్ళీ పిలిచి లేలో పెట్టున్నారు సార్. నేను ఇబ్రాహిం పక్కన అనుకున్నా సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్రారెడ్డి తమ్ముడుపల్లి అని చేసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని ప్లాన్ చేయడానికి అక్కడ చేద్దాము. నేను అక్కడ వైన్ షాప్ వాళ్ళకి వచ్చి వాళ్ళు చేసుకోలేకపోతాను తీసుకున్నానని చెప్పి జోరమేష్ గారు చెప్పాను సార్. అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల బాగా సిద్ధాన్ని అక్కడ పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్. చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్ని రెడీ చేయించు, మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్, లేబుల్, క్యాప్లు అన్నీ, దానికి కలిపేదానికి కావాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేసాను సార్. అది ఎప్పుడు ఒక 2 నెలల్లో అది అంతా రెడీ చేసి పెట్టండి. రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం చూసి దాని గవర్నమెంట్ మీద కూర్చోవాలి, నీకు ఏం కాదు, ముందు ప్రీ ప్లాన్డ్గా మీరంతా రెడీ చేసి పెట్టండి. మీరు ఎక్కువ మొత్తంలో రెడీ చేసి పెట్టిన తర్వాత మనం కావాలని చెప్పేసి మీరంతా కూడా ఇతర దేశాలకు వెళ్ళిపోయి పారిపోండి, అక్కడికి వెళ్ళిపోండి. మీరు ఇక్కడ లేని సమయంలో మేము దాన్ని బయట పెడతాము. ఎలాగ మనకి ఎక్కడెక్కడ గోడవలు ఉన్నాయో తెలుసు కాబట్టి మనం బయట పెడతాం దాన్ని. ప్రభుత్వం మీద బురద చల్లడానికి బాగుంటుందని చెప్పేసి చెప్పాడంట ఎవడో జోగి రమేష్. ఇంకా ఉంది, వినిపిస్తా వినంటే. ఆర్థిక ఇబ్బందుల నుంచి తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్కవరీస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపో, మీకు దానికి కావాల్సిన అమౌంట్ 3 కోట్లుగా మేము సర్దుతాము, నువ్వు అది ఏదైనా చెప్పకుండా మామూలుగా తిరిగినట్టుగా ఉండు. సో జనార్దన్ రావుకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. సో వాటి నుంచి మిమ్మల్ని బయటపడేస్తాము. దాదాపు 3 కోట్ల రూపాయలు మేము మీకు ఇస్తాము. ఆఫ్రికాలో ఎలాగ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిపో అని చెప్పేసి ఆఫర్ చేశారన్నమాట. అని చెప్పేసి అదేవిధంగా జరుగుతూ ఉంటుంది. కూడా వెళ్ళిపోతానంటే నేను గట్టిగా అడిగాను సార్, వెళ్ళిపోతుంది అని అడిగితే మన సెప్టెంబర్ 20 తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం, మీ ఫ్రెండ్
ఆఫ్రికాలో ఉన్నానని చెప్పాడు సార్. అయితే నువ్వు కూడా ఆఫ్రికా అయిపో, అతనితో టచ్లో ఉంటూ నేను పెట్టుబడి పెడతానని చెప్పి కమిట్మెంట్ తీసుకో, నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం, అమౌంట్ అంతా మీ బ్రదర్ చేస్తాం, మీకు ఎటువంటి పరిస్థితులు ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము. అట్లా ఇబ్బందులు పడ్డావు కదా, ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు దాన్ని వెళ్ళిపో. అక్కడైతే నీకు అన్ని రకాలుగా ప్లస్ అయితే బాగుంటుంది. మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది, మాకు కూడా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాల భయపెట్టి కొంచెం డబ్బు కాస్ట్ చెప్పి అన్ని రకాలు చేసేస్తాను నన్ను. ఆ తర్వాత లాస్ట్కి ఇంకా 20 నేను టికెట్ బుక్ చేసుకున్నాను అని చెప్పాను సార్, 24 వెళ్తానికి. అప్పుడు 23 బట్టి తీరమ్మన్నాను సార్. ఇంటికి వెళ్ళాను సార్. నేను ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు జోగి రమేష్ గారు, జోగిరాము, నాగిరెడ్డి, స్వామి గారు అట్లా ఉన్నారు సార్. ఇంకా పిఆర్ రాము అందరూ ఉన్నప్పుడు ఒక నిమిషం మామూలుగా మాట్లాడి తర్వాత వాళ్ళందరినీ సెట్ చేసేది వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా ఏలూరు జిల్లా అదే పోలీస్ ఏరియాలో ఉంటారు సార్. నాకు నారాయణపురం బాగున్నప్పుడు నాకు ఫైనాన్షియల్ వచ్చింది సార్. దాని ద్వారా డిపార్ట్మెంట్కి అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్. మున్సిపల్ రైడ్ చేయించి అది శ్రీకాంతం పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థ మాట్లాడి గవర్నమెంట్ ఏదో తప్పు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసుకోవడం ట్రై చేశారు. కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులు సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దన్ అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ దాని మీద కూడా చూపించాను. దాని అక్కడ బాధ్యత పెట్టే సరుకులు ఇక్కడ తెచ్చి పెట్టేసి ప్రీ ప్లాన్ గా చేశారు. అంత పెద్దగా వర్కౌట్ అవ్వకపోయేటప్పటికి మళ్ళీ మనోడికి ఫోన్ చేసి ఇక నీ మీద కూడా ఆరోపణలు చేయాల్సి వచ్చింది, ఇంకా తప్పదు, నువ్వు కూడా రెడీగా ఉండని చెప్పేసి అని చెప్పారంట. అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ మా ద్వారా సాక్షి టీవీలు అందరినీ తీసుకొని వస్తాను, నాయకులు అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ఆ ముందు రోజే అన్ని అక్కడ తెప్పించి పెట్టించేస్తారు వాళ్ళ మనుషుల ద్వారా. మొన్న జోగి రమేష్ వెళ్ళాడు కదా, ఇబ్రహీంపట్నం దగ్గర పట్టుకున్నామని చెప్పేసి వెళ్ళాడు కదా. సో అదంతా కూడా ప్రీ ప్లాన్ గా చేసింది అనమాట. ఇప్పుడు ఇతను చెప్పిన దాన్ని బట్టి ప్రకారం మనకి ఏమర్థం అవుతుందంటే, ఈ నకిలీ మద్యం కేసు ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా కావాలని చెప్పేసి ప్రీ ప్లాన్ గా చేశారనమాట. కావాలని చెప్పేసి ప్రభుత్వం పైన ఏదో రకంగా బురద చల్లాలి కాబట్టి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ రీచ్ చేసే తమ్ముడు ద్వారాను మీడియా సాక్షి మీడియా ద్వారా మనుషులు సురేష్ ఎదురైన ద్వారా డిపార్ట్మెంట్ అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్. మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్. పక్కన గోడంలో బాధితులుగా ఉన్న గోడంలో అంతతో ఆగిపోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ ఎన్ని బాగా చేస్తున్నట్టుగా ఖాళీ క్యాన్లు కూడా పెట్టించారు సార్. ఖాళీ ఇంటి క్యాన్లు పెట్టారు సార్. ఇంటి క్యాన్లు పెట్టించేసి ఇదంతా బాగా జరిగిపోతుంది, ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలు ఇలాగే చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశారు సార్. ఈ గవర్నమెంట్ కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది, బాగా జరిగింది, చూసుకోవడానికి అవసరం అని చెప్పారు సార్ నాకు. ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు యాంటిసిపేట్ వేరేస్తున్నారు, సంఘం కూడా తీసుకోలేదు సార్. దీనితో పాటు మా తమ్ముడిని కూడా అరెస్ట్ చేసి మా తమ్ముడికి చేస్తున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్, తెలుస్తారని కూడా. ఆ లాయర్ గారి ద్వారా కూడా నాకేం జరుగుతుందని నాకు నమ్మకం లేదు సార్. అక్కడ ఎన్ని అవుతుందని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సప్లై గవర్నమెంట్ మీద నా మీద జరిగింది, నేను వల్ల ఇబ్బందులు పడింది అన్ని చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ గారు సహకరిద్దామని చెప్పి నేను వచ్చేసాను సార్. ఇదంతా నమ్మదగ్గగా మేము నమ్మాలి. మీరు ముందు మీ ఫ్రెండ్దే కదా మీ ఆయన జయచంద్ర రెడ్డి, ఆయన అసలు ఈ విషయంలో ఇంకెచ్చలేదు సార్. ఆయన ఏం చేశారంటే పెద్దిరెడ్డి గారు రామచంద్రెడ్డి గారు పక్క కాన్స్టిట్యూన్సీ, గవర్నర్ రెడ్డి కాన్స్టిట్యూన్సీ, మిగిలిరెడ్డి ఆయనే చూసుకుంటాడు మొత్తం. మీ ఫ్రెండ్కి మళ్ళీ కాబట్టి మీ ఫ్రెండ్కి రాదు సీటు, మొత్తం మా ఆంధ్రలోనే ఉంటుంది, మీ ఫ్రెండ్కి ఏం కాదు, పోయినా ఎట్లాగో ఓడిపోయినట్టే కదా, మళ్ళీ సీటు రాదు, గెలవడు మీ ఫ్రెండ్ ఎట్లాగో అప్పుడు గారు వ్యాపారాలు చూసుకుంటాడు, మీరు కూడా అక్కడికే వెళ్ళిపోయి చూసుకొని మీరు ఎట్లా వచ్చారని చెప్పకుండా ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్. నా దగ్గర డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది, ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా ప్రెజర్ చేయడం, రిలయన్స్ వాళ్ళు శ్రీరాముడు బాగా ప్రెజర్ చేయడం వల్ల. సో ఇదండి మ్యాటర్.
మొత్తానికి ప్రీ ప్లాన్డ్‌గా పక్కాగా ఒక పథకం ప్రకారంగా ఒక స్కెచ్ చేసి నీట్‌గా వాళ్ళే కావాలని చెప్పేసి ప్రీ ప్లాన్డ్‌గా ఆడిన డ్రామా ఇదంతా కూడా. చివరికి ఎవరినైతే వాడుకున్నారో అతన్నే వదిలేసేటప్పటికి, అతన్ని ఇరికించే ప్రయత్నం చేసేటప్పటికి అతనే ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి నిజంగా వైసీపీ నాయకులకు గానీ, జగన్మోహన్ రెడ్డికి గానీ సిగ్గు, శరం అనేది లేనే లేదు. రాజకీయాలు చేయండి అంటే ఇలాంటి సచ్చు రాజకీయాలు చేస్తాడు. అది ఇక్కడి నుంచి కాదు. చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఒకప్పుడు బాబాయ్ గొడ్డలిపోటు అని చెప్పేసి కత్తెట్టాడు. ఇవాళ నారావారి సారా అని చెప్పేసి ఒక ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఏంట్రా అంటే తీరా వీళ్ళంతా కూడా కావాలని చెప్పేసి ప్రీ ప్లాన్డ్‌గా ఏదో రకంగా బురద జల్లాలి. ఇంత నీచమైన రాజకీయాలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి.